మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నిల్వాయిలో నకిలీ విలేకరుల గుట్టురట్టు చేశారు పోలీసులు. విలేకరుల ముసుగులో అక్రమ దందాలు చేస్తున్న 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 90,000 రూపాయల నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. మధ్యాహ్నం 12 గంటలకి నిల్వ ఎస్ఐ గారు మరియు పార్టీ వాళ్ళు ఎవరంటే చొప్పదండి జనార్దన్, మాసాని రమేష్, తగరం వెంకటేష్, తోడేటి సంతోష్, జీలపల్లి పోచం, దుబ్బల విష్ణు. వీళ్ళు గత 1 year కాలం నుంచి ఈ ఏరియాలో చాలా మట్టుకు వెహికల్స్ని ఆపి నకిలీ విలేకరు అవతారం ఎత్తి ఆ వెహికల్స్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ని బట్టి కర్ర తీసుకపోతే దొంగ కర్ర అని, లేదు పశువులు తీసుకపోతే ఆవులు ఉన్నాయని చెప్పి, తర్వాత మిగతా పీడిఎస్ రైస్ ఏదన్నా రైస్ పోతే పీడిఎస్ రైస్ అని చెప్పి ఈ విధంగా నకిలీ విలేకరులు అవతారం ఎత్తి చాలా వెహికల్ ఆపుతున్నట్టుగా మనకు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన దగ్గర క్రైమ్ నెంబర్ 9, క్రైమ్ నెంబర్ 10, 25లో మనకు ఎక్స్టార్షన్ కింద అండర్ సెక్షన్ 308 క్లాస్ 2, 126 క్లాస్ 2, 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఈయనను విచారిస్తే వాళ్ళు మేము గతంలో ఆ కేసులో మేము ముద్దాయిలం, మేమే అక్కడ ఆపి వెహికల్ని ఆపి డబ్బులు వసూలు చేయడం జరిగింది. దీనిలో శ్రీధర్, జక్కుల శ్రీధర్ అనే వ్యక్తి బర్రెలు తీసుకుపోతా ఉంటే కల్లంపల్లి ఏరియా నుంచి వీళ్ళు కౌటాల అంగంలో కొనుక్కొని ఈ రూట్లో గోదావరికి వెళ్తున్న భాగంలో రాత్రి వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర నుంచి మేము ఆవులు తీసుకుపోతున్నారు, పోలీసుకి ఫోన్ చేసి మిమ్మల్ని ఇచ్చేస్తాం, మీరు ఈ రూట్లో ఎట్లా వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని ఇచ్చేసి 50,000 రూపాయలు వీళ్ళకు